హాయ్, నా పేరు డాక్టర్ భరద్వాజ్. నేను సీఈఓ అండ్ చీఫ్ డాక్టర్ ఫిడికస్ హోమియోపతి. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం. అదేంటంటే ఆస్తమా అంటారు, బ్రాంకియల్ ఆస్తమా అంటారు, డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. సో అసలు ఆస్తమాలో ఏం జరుగుతుంది? సో మనము క్లియర్గా పిక్టోరియల్గా దీంట్లో ఈ ప్రజెంటేషన్లో చూద్దాం. సో మనం ఆస్తమా అనేది ఒక అబ్నార్మల్ కండిషన్. ఒక అబ్నార్మల్ కండిషన్ గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ ఒక నార్మల్ కండిషన్ గురించి తెలుసుకోవాలి. సో మనం ఏదైతే ఈ లంగ్స్ ఉంటాయో, సో రెస్పిరేటరీ సిస్టమ్ ఉందో దానికి మెయిన్గా పైప్స్ ఉంటాయన్నమాట. సో ఫస్ట్ మనకి ఈ గొంతు దగ్గర నుంచి వస్తుంది చూసారా ఈ పైప్ని, దీన్ని ట్రాకియా అంటారనమాట. ఒక్కసారి ట్రాకియా ఏమవుతుందంటే లోపలికి వచ్చినప్పుడు బ్రాంకై లాగా విడిపోతుంది అనమాట. దాన్ని ఏమంటామంటే ప్రైమరీ బ్రాంకై అంటాం. చూసారా ఇక్కడ లెఫ్ట్ ప్రైమరీ బ్రాంకై, రైట్ ప్రైమరీ బ్రాంకై, రెండు ప్రైమరీ బ్రాంకైగా విడిపోతుంది. ప్రైమరీ బ్రాంకైగా విడిపోయినప్పుడు మళ్ళీ నెక్స్ట్ దీంట్లోంచి ఒక బ్రాంచ్ వస్తుంది అనమాట. దాన్ని ఏమంటామంటే సెకండరీ బ్రాంకై అంట అనమాట. ఈ బ్రాంచ్లోంచి మళ్ళీ ఇంకో బ్రాంచ్ వస్తుంది, దాన్ని టెర్షరీ బ్రాంకై అంట అనమాట. సో ఇది ఎలా ఉంటుందంటే ఒక చెట్టులాగా ఉంటుంది. ఫస్ట్ ఒక మొదలు ఉంటుంది, దాని నుంచి బ్రాంచెస్ వస్తాయి, ఆ బ్రాంచెస్ నుంచి మళ్ళీ బ్రాంచెస్ వస్తాయి. సో ఈ బ్రాంచెస్ అన్నీ మనకు ఎందుకు కావాలి అంటే, సో లంగ్ అనేది ఏంటంటే మనం తీసుకున్న గాలి ఈ లంగ్లోకి వెళ్తుంది అనమాట. దీంట్లోంచి లంగ్లోకి వస్తుంది. సో లంగ్లోకి వచ్చిన తర్వాత ఏం చేస్తుందంటే ఇక్కడి నుంచి ఇక్కడంతా బ్లడ్ వెజల్స్ ఉంటాయి. సో ఈ లంగ్లోను వచ్చిన ఆక్సిజన్ అంతా బ్లడ్లోకి వెళ్తుంది. సో బ్లడ్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ అంతా మళ్ళీ లంగ్లోకి వస్తుంది అనమాట. లంగ్లోకి వచ్చి సో ఈ ట్రాకియా నుంచి బయటకు వచ్చేసింది. ఇదేంటంటే ఒక నెట్వర్క్ లాగా ఉంటుంది. ఈ నెట్వర్క్ పని ఏంటంటే ఆక్సిజన్ని లోపలికి పంపించడం, మనం తీసుకున్న గాలిని లోపలికి పంపించడం, మనం తీసుకున్న గాలిలో ఆక్సిజన్ ఉంటుంది చూసారా, అది బ్లడ్లోకి పంపించడం అనమాట. బ్లడ్లో మనకు ఆల్రెడీ మనం యూజ్ చేసుకున్న తర్వాత మన బాడీ ఏ పని చేసినా కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది. ఆ కార్బన్ డైఆక్సైడ్ని మళ్ళీ ఈ దీంట్లోంచి బయటికి పంపించడం. సో ఆక్సిజన్ లోపలికి వస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ బయటికి పంపిస్తుంది. సో దీన్నే మనం ఏంటంటే లంగ్ అంటాం అనమాట. సో ఇది మనకి ఎఫిషియెంట్గా పనిచేయాలి. ఎంత ఎఫిషియెంట్గా పనిచేస్తే, ఏం ప్రాబ్లం లేకుండా పనిచేస్తే ఏమవుతుందంటే సో అంత హెల్దీగా ఉన్నట్టు. సో ప్రైమరీ బ్రాంకై, సెకండరీ బ్రాంకై, టెర్షరీ బ్రాంకై, ఆక్సిజన్ మనం తీసుకుంటాం, కార్బన్ డైఆక్సైడ్ని బయటికి పంపిస్తాం అనమాట. సో అది మన లంగ్ యొక్క పని. లంగ్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే మీరు ఇది గుర్తుపెట్టుకోవాల్సింది, పైపుల్ లాగా ఉంటుంది అనమాట. ఆ పైప్లో నుంచి గాలి వస్తూ పోతుంటుంది. సో ఇది మన లంగ్ స్ట్రక్చర్. నెక్స్ట్ అసలు బ్రాంకియల్ ఆస్మా రావడానికి రీజన్స్ ఏంటి? సో మనకు ఎందుకు బ్రాంకియల్ ఆస్మా వస్తుందంటే ఫస్ట్ జెనెటిక్ ప్రీడిస్పోజిషన్, ఎపిజెనెటిక్స్ అంటాం అనమాట. సో బ్రాంకియల్ ఆస్మా అనేది మీ ఫాదర్కి కానీ, మదర్కి కానీ, సిబ్లింగ్స్ కానీ ఉంటే మీలో వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో లేటెస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఎపిజెనెటిక్స్. సో ఒక మనిషిని తీసుకున్నారనుకోండి, వాడిలో 100 జీన్స్ ఉంటే కానీ ఎక్స్ప్రెస్ అయ్యేది 2% ఆఫ్ ది జీన్సే, అంటే 2 జీన్సే ఎక్స్ప్రెస్ అవుతాయి అనమాట. అంటే 98% ఆఫ్ ది జీన్స్ డార్మెంట్గా ఉంటాయి. సో అవి మంచి జీన్స్ కావచ్చు, చెడు జీన్స్ కావచ్చు. కండిషన్ని బట్టి, అంటే మనకు ఒక సేయింగ్ ఉంటుంది, అదేంటంటే జెనెటిక్స్ లోడ్స్ ద గన్, ఎన్వైర్న్మెంట్ పుల్స్ ద ట్రిగర్. అంటే మన హ్యాబిట్స్ని బట్టి అవి కొన్ని జీన్స్ ఓపెన్ అయ్యి కొన్ని జీన్స్ క్లోజ్ అవుతూ ఉంటాయి అనమాట. సో కొన్ని కండిషన్స్ వల్ల ఏమవుతుందంటే, మన అలవాట్ల వల్ల ఏమవుతుందంటే కొన్ని జీన్స్ ఎక్స్ప్రెస్ అయ్యి ఏ టైంలో అన్నా ఆస్తమాగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇది మెయిన్ రీజన్ ఆస్తమాకి. సో ఆస్తమా అనే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయంటే ఇన్ఫెక్షన్, మీకు ఏదైనా లంగ్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, వైరల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, ప్రోటోజోవల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, ఫంగల్ ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా మనకు ఆస్తమా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా కొన్ని డ్రగ్స్, సో మనం తీసుకునే మెడిసిన్స్ కూడా కొంచెము ఆస్తమాని ప్రొడ్యూస్ చేస్తాయి. ఫుడ్, ఎక్సర్సైజెస్, కొన్ని రకాల ఫుడ్ తీసుకున్నా కూడా, అంటే ప్రతి ఒక్కరికి ఒకటే ఫుడ్ అని చెప్పడం, డిఫరెంట్ పీపుల్కి మీకు ఒక ఫుడ్ తింటే ఆస్తమా రావచ్చు, ఇంకో ఫుడ్ తింటే ఆస్తమా రావచ్చు. కొంతమందికి ఎక్సర్సైజ్ వల్ల కూడా ఆస్తమా వస్తుంది అనమాట. అలర్జీస్ ఏమేమి ఉంటాయి? హౌస్ డస్ట్, కొంతమందికి ఇంట్లో ఉన్న డస్ట్ ఉంటే ఆస్తమా వస్తుంది. మైట్స్ అంటాం అనమాట, టిక్స్ అంటాం అనమాట. సో మైట్స్, టిక్స్ అనేవి ఏంటంటే పిడుదులు అంటూ ఉంటారు. అట్లా డిఫరెంట్ మైక్రో చిన్న ఇన్సెక్ట్స్ ఉంటాయన్నమాట ఇంట్లో, దానివల్ల కూడా వస్తుంది. మోల్డ్స్ అంటే మనం ఎప్పుడన్నా బ్రెడ్ పక్కన పెట్టేసినప్పుడు ఫంగస్ లాగా ఫామ్ అవుతుంది చూసారా, దాన్ని మోల్డ్ అంటారు అనమాట. దానివల్ల కూడా ఆస్తమా ట్రిగ్గర్ అవుతుంది. అదేవిధంగా కాక్రోచెస్, ఇంట్లో ఎక్కువ కాక్రోచెస్ ఉన్నా అది రిలీజ్ చేసే స్మెల్స్ వల్ల కూడా వస్తుంది. సిట్రస్ ఫ్రూట్స్, కొంతమందికి ఏంటంటే పుల్లటి ఫ్రూట్స్ తిన్నా కూడా ఆస్తమా అనేది ట్రిగ్గర్ అవుతుంది. అదేవిధంగా టామరిన్ అంటే చింతపండు తిన్నా కూడా వస్తుంది. సో ఎనీ అదర్ ఫుడ్, ఇది ఒక్కటే కాదు, ఇంకా వేరే ఏ ఫుడ్ కూడా తిన్నా కూడా వస్తుంది. కొంతమందికి అనిమల్ ఫర్ అంటాం అనమాట. కొంతమంది ఇంట్లో పెట్స్ పెంచుకుంటూ ఉంటారు, లేకపోతే పాడి పంట ఉంటుంది, దాంట్లో నుంచి వచ్చే డస్ట్ వల్ల కూడా ఆస్తమా వస్తుంది అనమాట. అంతేకాకుండా కొన్ని ఎన్వైర్న్మెంటల్ ఫ్యాక్టర్స్, కొంతమందికి ఎక్కువ చలి ఉన్నా లేకపోతే సీజన్ చేంజ్ అయ్యే టైంలో కూడా మనకు ఆస్తమా అనేది వస్తూ ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే ఆక్యుపేషన్, కొంతమంది చేసే పనిని బట్టి, కొంతమంది పెయింట్ ఇండస్ట్రీలో ఉంటారు, లేకపోతే ఎక్కువ వుడ్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, లేకపోతే
ఇంటీరియర్ డిజైన్స్ చేసే వాళ్ళు ఎక్కువ వాళ్ళు పెయింట్స్తో కానీ దాంతో ఉంటారు, మెటల్ దగ్గర ఉంటారు, మెటల్ పని చేస్తూ ఉంటారు, కొంతమంది కాటన్ ఇండస్ట్రీలో ఉంటారు. వీళ్ళ వల్ల కూడా ఎక్కువ ఈ ఇన్హలేషన్ వల్ల ఆస్తమా అనేది ట్రిగ్గర్ అవుతుందన్నమాట. అంతేకాకుండా చాలా ఇంపార్టెంట్ జీఈఆర్డీ అంటాం అనమాట. కొంతమందికి ఏంటంటే తిన్న వెంటనే పుల్లటి తేపులు వస్తుంటాయి. దాన్ని ఏమంటామంటే గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటామన్నమాట. ఈ డిసీజ్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొంచెం వాళ్ళకి కడుపులో ఉన్న కంటెంట్స్ అన్ని బయటికి వచ్చి కొంచెం లంగ్స్లోకి వెళ్తుంటాయి. ఆ లంగ్స్లోకి వెళ్ళినప్పుడు కూడా వీళ్ళకి ఏంటంటే ఆస్తమా అనేది ట్రిగ్గర్ అవుతుంటుంది. ఇవన్నీ ఆస్తమాకి మనం చూసే కామన్ రీజన్స్. సో అసలు ఆస్తమా అంటే ఏం జరుగుతుంది, లోపల ఏముంటుంది ఆస్తమాలో? సో మనము ఈ పైప్స్ అని చెప్పాము చూసారా, ప్రైమరీ బ్రాంకై, సెకండరీ బ్రాంకై, టర్షరీ బ్రాంకై అని చెప్పి. సో నార్మల్గా ఇలా ఉంటుంది అనమాట. మంచి స్పేస్ ఉంటుంది లోపల. సో ఎప్పుడైతే మంచి స్పేస్ ఉంటుందో లోపల గాలి ఈజీగా లోపలికి పోతుంది. సో గాలి ఈజీగా బయటకు వస్తుంది. ఎప్పుడైతే గాలి లోపలికి పోతుందో ఈ ఆల్వియోలై ఒక బబుల్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది చూసారా, ఇక్కడి నుంచి ఆక్సిజన్ బయటికి పోవడం, కార్బన్ డైఆక్సైడ్ లోపలికి రావడం జరుగుతుంటుంది అనమాట. సో ఇది నార్మల్. ఎప్పుడైతే ఒక పర్సన్కి ఆస్తమా పర్సన్ ఉంటాడో, అంటే వాడికి ఇంకా ఆస్తమా అటాక్ రాలేదు, ఇలా మారుతుంది అనమాట. ఏమవుతుంది ఇక్కడ చూసారా, సో ఇక్కడ అంతా ఇన్ఫ్లమేషన్ వచ్చేసింది, బాగా థిక్ అయిపోయింది. థిక్ అయిపోయి మజిల్, ఇక్కడ ఈ మజిల్ చూడండి, మజిల్ నార్మల్గానే ఉంది. ఓకే, సో ఈ మ్యూకస్ లోపల ఏదైతే మనము మన లంగ్కి అంతా ఒక లైనింగ్ ఉంటుంది అనమాట, దాన్ని మ్యూకస్ మెంబ్రేన్ అంటాం. సో ఈ మ్యూకస్ అనేది కూడా చూడండి నీట్గా ఉందన్నమాట. ఇక్కడ ఇది పల్సగా ఉంది మ్యూకస్, సో ఇక్కడ కొంచెం థిక్ ఉంది. సో ఇది నార్మల్. ఎప్పుడైతే ఆస్తమా అటాక్ వస్తుందో ఇక్కడ చూడండి మజిల్స్ అన్నీ కాంట్రాక్ట్ అయిపోయాయి. సో మనకు దీని చుట్టూ రింగ్ లాగా ఉంది చూసారా, దీన్ని మజిల్స్ అంటాం అన్నమాట. సో ఈ మజిల్స్ పని ఏంటంటే రిలాక్స్డ్గా ఉండాలి. ఎప్పుడైతే ఆస్తమా స్టార్ట్ అవుతుందో ఈ మజిల్స్ అన్నీ కాంట్రాక్ట్ అవుతాయి. సో దాన్ని ఏమంటామంటే బ్రాంకోస్పాజమ్ అంటాం అన్నమాట. బ్రాంకోస్పాజమ్ అయిపోయి అదేవిధంగా ఈ మ్యూకస్ ఎక్కువ అక్యూములేట్ అయిపోయి, సో ఇక్కడ థిక్నెస్ కూడా, ఈ పింక్ కలర్ థిక్నెస్ కూడా పెరిగింది చూడండి, ఈ థిక్నెస్ పెరిగింది. సో ఈ స్పేస్ అనేది, మధ్యలో ఉన్న స్పేస్ అనేది బాగా నారో అయిపోయింది. నారో అయిపోతే ఏంటంటే గాలి దాంట్లోంచి రావడానికి పోవడానికి కష్టమవుతుంది. అప్పుడు మన శరీరానికి కావాల్సిన ఆక్సిజన్ అందదన్నమాట. దాన్నే మనం ఏమంటామంటే బ్రాంకియల్ ఆస్తమా అంటాం. బ్రాంకియల్ ఆస్తమా మెయిన్ ఫీచర్ ఏంటంటే వీజ్, పిల్లి కూతలు అంటారు చూసారా, ఆ పిల్లి కూతలు అనేవి బ్రాంకియల్ ఆస్తమాలో వస్తాయి. ఎప్పుడైతే ఇట్లా ఇది కన్స్ట్రిక్షన్ అయిపోయి, సో ఈ మజిల్స్ అన్నీ కన్స్ట్రిక్ట్ అయిపోయి లోపల స్పేస్ అనేది చాలా తగ్గిపోతుందో, సో అప్పుడు ఈ వీజ్ అనేది వస్తుందన్నమాట, పిల్లి కూతలు అనేవి వస్తుందన్నమాట. అది క్యారెక్టరిస్టిక్ ఫర్ ఆస్తమా. సో ఆస్తమాకి ట్రీట్మెంట్ ఏంటి? సో మనకు హోమియోపతిలో ట్రీట్మెంట్ ఏముంది, అలోపతిలో ట్రీట్మెంట్ ఏముందంటే, అలోపతి వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంది యాంటీబయాటిక్స్ ఇస్తారు, లేకపోతే బ్రాంకో డైలేటర్స్ ఇస్తారు, లేకపోతే స్టెరాయిడ్స్ ఇస్తారనమాట. సో మనకు యాంటీబయాటిక్స్ వల్ల కానీ, బ్రాంకో డైలేటర్స్ వల్ల కానీ, స్టెరాయిడ్స్ వల్ల కానీ, లేకపోతే యాంటీహిస్టమైన్స్ అనమాట, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో యాంటీహిస్టమైన్స్ వల్ల ప్రాబ్లమ్స్ ఏముంటాయి, నిద్రని డిస్టర్బ్ చేస్తుంది. స్టెరాయిడ్స్ వల్ల ప్రాబ్లమ్స్ ఏముంటాయి, మీ ఇమ్యూనిటీ పడిపోయి వేరే డిసీజెస్ అన్నీ వస్తుంటాయి. సో అందువల్ల మీరు అలోపతిలో ఏ డైరెక్షన్లో తీసుకున్నా చాలా డిసడ్వాంటేజెస్ ఉంటాయన్నమాట. నెక్స్ట్ హోమియోపతి ఎలా పనిచేస్తుంది మనకు, సో అనేది చాలా ఇంపార్టెంట్. సో హోమియోపతి ట్రీట్మెంట్కి వచ్చేటప్పటికి హోమియోపతి ఏం చేస్తుందంటే వితౌట్ సైడ్ ఎఫెక్ట్, ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా ఆస్తమాని ఈజీగా ట్రీట్ చేసుకోవచ్చు. ఆస్తమాని ట్రీట్మెంట్ చేయడమే కాదు, సో మళ్ళీ ఫర్దర్గా రాకుండా కంప్లీట్గా ప్రివెంట్ కూడా చేసుకోవచ్చు. అంటే బేసిక్గా ఆస్తమా ఉన్న వాళ్ళు కంప్లీట్గా క్యూర్ చేసే ఛాన్సు హోమియోపతిలో చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇవన్నీ ఏంటి, ఈవెన్ వితౌట్ సింగిల్ సైడ్ ఎఫెక్ట్, ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా మనం ఆస్తమాని హోమియోపతితో ట్రీట్ చేసుకోవచ్చు. సో ఆస్తమాకి బెస్ట్ ట్రీట్మెంట్ ఫిడికస్ హోమియోపతి. మేము 2 టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్తాం. ఒకటి ఆన్లైన్ ట్రీట్మెంట్, ఇన్ పర్సన్ ట్రీట్మెంట్. ఆన్లైన్ ట్రీట్మెంట్ అంటే మీరు ఆడియో కాల్ కానీ వీడియో కాల్ కానీ చేసి మాట్లాడి మీ రిపోర్ట్స్ ఏమైనా ఉంటే మాకు షేర్ చేయొచ్చు, లేదంటే మా నియరెస్ట్ బ్రాంచ్ దగ్గరకు వచ్చి మీ ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు. సో ఆస్తమాకి బెస్ట్ ట్రీట్మెంట్ మీకు ఇక్కడ దొరుకుతుంది. సో ఇది మా ఫోన్ నెంబర్. చిన్నపిల్లలే కాదు, చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా ఆస్తమాకి బెస్ట్ ట్రీట్మెంట్ వచ్చి ఫిడికస్ హోమియోపతి.